నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక పల్లెటూళ్ళలో ఒక పాల వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి 3-4 ఆవులు, అవిచ్చే పాలు అమ్ముకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ పాల నుంచి నెయ్యిని తయారు చేసి నెయ్యి కూడా దగ్గరలో ఉన్న పట్టణంలోకి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు. వారానికి ఒకసారి తను కూడబెట్టిన నెయ్యిని తీసుకుని పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక కిరాణా దుకాణం ఉంది. అక్కడ ఇతను నేతిని అమ్మి ఆ కిరాణా దుకాణంలో పప్పులు లేదా పందార వారానికి సరిపడా తను తీసుకొచ్చి ఇంట్లో ఇస్తూ ఉంటాడు. అలా వారానికి ఒకసారి అతను వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే ఈ నేతిని కేజీ కిలో చొప్పున ఒక సంచిలో మూటగట్టి ఇస్తూ ఉంటుంది. అలాగా అతను కిలో చొప్పున, కిలోకి ఒక సంచి చొప్పున 10-15 సంచీలు ఇస్తూ ఉంటుంది. వాటిని తీసుకువెళ్ళి పట్టణంలో ఉన్నటువంటి ఆ కిరాణా దుకాణందారుడికి ఇస్తాడు. వాటికి సరిపడా అతను కూడా ఇతనికి ఏం కావాలో అవి కిలో చొప్పున, పందారైతే పంచదార, పప్పులైతే పప్పులు ఇస్తూ ఉంటాడనమాట. వారాలు గడుస్తున్నాయి, కొద్ది నెలలు ఇలా సాగుతోంది. ఒకరోజు అతను పట్టణంలో ఉన్నటువంటి కిరాణా దుకాణం యజమాని ఈ పల్లెటూరు పాలవాడిచ్చినటువంటి నెయ్యిని తూకం వేస్తే అది కిలో కాదు 900 గ్రాములే వచ్చాయి. అతనికి చాలా కోపం వచ్చింది. ఆ పైవారం ఆ పాల వ్యాపారి వస్తే, ఏయ్ ఇదిగో గత వారం నాడు నీ దగ్గర తీసుకున్నటువంటి నెయ్యి, కిలో నెయ్యి అన్నకి ఇస్తావా? చూస్తే 900 గ్రాములే ఉంది. ఏదో ఒక సంచిలో పొరపాటు అయిందేమో అనుకుంటే నీ దగ్గర కొన్నటువంటి 15 సంచుల్లో కూడా 900 గ్రాములే ఉంది. కొన్ని వారాల బట్టి జరుగుతోంది. పోన్లే మంచివాడివి, స్వచ్ఛమైన నెయ్యి నాకు ఇస్తున్నావు అని నీ దగ్గర కొంటూ ఉంటే నన్ను ఇంతలా మోసం చేస్తావా? నీ ముందర నీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు అని పెద్దగా కేకలు పెడుతూ, ఇక ముందర నువ్వు నా దుకాణంలోకి రావద్దు, నీ మొహం నాకు చూపించద్దు, నా దుకాణంలోకి అడుగు కూడా పెట్టవద్దు, నీలాంటి మోసగాడిని నమ్మినందుకు నాకు భలే పాఠం చెప్పేవిలే అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అతని కేకలు విని చుట్టుపక్కల జనాలందరూ కూడా అక్కడ పోగయ్యారు. ఈ పాలవాడు వణికిపోతున్నాడు. ఎంతో వినయంగా, అయ్యా నేను చాలా పేదవాడిని, తూకం వేయడానికి కావలసిన త్రాసు, తూనిక రాళ్ళు కొనడానికి కావలసిన డబ్బులు కూడా నా దగ్గర లేవయ్యా. అందుకనే కదా నేనేమైనా అమ్మి బదులుగా ఏదో ఒక ఇంట్లో కావలసిన సరుకు తీసుకుంటాను తప్పితే నాకు చేతుల్లో గలగల్లాడడానికి డబ్బులు కూడా లేవయ్యా. మీరు అడగచ్చు ఎలా చూస్తాను అని. ఒకసారి మీ దగ్గర తీసుకున్నప్పుడు కిలో పంచదార తీసుకున్నాను. మా ఆవిడ ఏం చేసిందంటే మా ఇంట్లోనూ ఉన్నటువంటి ఒక కర్రబద్ద తీసుకుని సగానికి మధ్యలో దారం కట్టి పైన వేలాడేసి, మీ దగ్గర కిలో పంచదార తీసుకున్నాను కదా, ఆ పంచదార సంచిని ఈ బద్దకి ఒకవైపు కట్టి ఇంకోవైపు సంచిలో దీనికి సమానంగా తూగేంత వరకు నెయ్యి వేస్తూ వచ్చింది. సమానం కాగానే ఆ మూట కట్టి పక్కన పెడుతోంది ఆ సంచిని. అలాగా మీరిచ్చినటువంటి కిలో పంచదార సమానంగా తూగే నేతిని సంచిల్లో కట్టి మీకు తీసుకొచ్చి ఇస్తున్నానయ్యా అని వినయంగా చెప్పాడనమాట. ఎవరో చెంప మీద పెళ్ళమని కొట్టినట్టు అనిపించింది ఆ కిరాణా దుకాణం యజమానికి.
ఎందుకంటే వాడిచ్చిన పంచదార బరువు తూగేటట్టుగా నెయ్యిని తూచి మూటగట్టించాడు. అంటే ఏంటి? ఆ కిరాణం దుకాణం యజమాని ఇంతకాలం కిలో పంచదార అని చెప్తున్నాడు కానీ వాడు 900 గ్రాములే ఇస్తున్నాడు. అది కిలో అనుకుని పాపం ఈ మహానుభావుడు, ఈ పాల వ్యాపారి దానికి సమానంగా చూచి నెయ్యి ఇస్తున్నాడు. అంటే ఈయన గారు మోసం చేస్తున్నాడు. ఆ మోసమే ఈయన గారికి వచ్చి తగిలింది. ఇంకా మాట్లాడక తలదించుకుని లోపలికి వెళ్ళిపోయి అలా కూలబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మనం ఎవరికి ఏది ఎంత ఇస్తే మనకి అది అంతే వస్తుంది. మొహమాటం లేదు, సమానంగా సరిచేసేస్తుంది ఈ లోకం అనేది. మనం ఒకళ్ళు మోసం చేస్తే మనకి మోసమే వస్తుంది, మంచి చేస్తే మంచే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని మన వైపు నుంచే మనం జాగ్రత్తగా బతకాలి.